హలో, నేను ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎంత టేస్టీగా చేయాలో చూపించబోతున్నాను. క్యాప్సికమ్ చూడండి, ఫస్ట్ అయితే కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హీట్ ఎక్కాక పోపుకి సరిపడా జీలకర్ర, చిన్నుల్లిపాయలు, చిన్నులు కొంచెం ఎక్కువ తీసుకుంటే అవి హెల్త్గాను మంచిదండి. పిల్లలు కూడా విడిగా తినకపోయినా కర్రీస్లో వేస్తే బాగా తింటారండి. కొంచెం ఆనియన్ అయితే నేను చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ కంటెంట్, వాటర్ కంటెంట్ అండి క్యాప్సికమ్ అనేది. ఇది కొంచెం స్టిక్కీగా, ఇంకా కొంచెం అంటే ఉల్లిపాయ అనేది ఇంకా కొంచెం మనకి వాటర్ కంటెంట్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నా బాగుంది కదండి కర్రీ. అవునండి, ఇప్పుడు కరివేపాకండి. ఇదిగో క్యాప్సికమ్ ముక్కలండి, మనకు కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు. ఇందులోనే చిటికెడు పసుపు, యాంటీబయాటిక్ అండి. చూసారా కర్రీ ఎంత త్వరగా కుక్ అయిపోయిందో. నేను ఇందాక 15 మినిట్స్ అని చెప్పాను కదండి, 15 మినిట్స్ కంటే తొందరగానే అట్లీస్ట్ 5 మినిట్స్ అయి ఉంటుంది. ఎందుకంటే క్యాప్సికమ్ అయితే త్వరగా కుక్ అవుతుందండి, ఎందుకంటే క్యాప్సికమ్ ఈజ్ ద 90% వాటర్ కంటెంట్ అండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయంటండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదంట క్యాప్సికమ్. కాకపోతే అందరూ ఏంటంటే అబ్బా చప్పగా ఉంటుంది, తినలేము అని చాలామంది క్యాప్సికమ్ అంత ఇంట్రెస్ట్ చూపించరు. బట్ నేను చూపించిన రీతిలో ఒక్కసారి ట్రై చేయండి. చపాతీస్లో కానీ అన్నిట్లో కానీ పిల్లలు కానీ మీరు కూడా ఇంకా ఎప్పుడు క్యాప్సికమ్ బాగా ఇష్టపడతారు. ఒక్కసారి ఈ రీతిలో ట్రై చేయండి, ఒక్కసారి చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఏమేమి యాడ్ చేస్తానో చూడండి. మీరు కూడా అలా యాడ్ చేసి అన్నీ ఈ రీతిలో ఒక్కసారి చేసుకోండి. చూసారా కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో. క్యాప్సికమ్ పీసెస్ చాలా మెత్తగా అయిపోయాయి. వన్స్ ఈ పీసెస్ అన్నీ రెడీ అయ్యాక నేనైతే మసాలా యాడ్ చేస్తానండి. ధనియా పౌడర్, జీలకర్ర, చెక్క, లవంగాలు మొత్తం కలిపి నేను ఒకే పేస్ట్ లాగా చేసుకుంటాను. ఈ పేస్ట్ యాడ్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది. చపాతీల్లోకి మసాలా గ్రేవీస్ చాలా బాగుంటాయి. ఒక 4 స్పూన్స్ దాకా వేసానండి నేనైతే, మాకు స్పైసీనెస్ ఎక్కువే. అందులోనే చూడండి, మీకు గ్రేవీ చపాతీలోకి గ్రేవీ టైప్గా కూడా ఉంటే బాగుంటుందండి. మసాలా టైప్ అంటే స్పైసీనెస్ అండ్ గ్రేవీ టైప్ ఉంటే చపాతీలో కానీ దీనికైనా చాలా బాగుంటుంది. సో నేనైతే 4 టమోటాస్ ప్యూరీ చేసుకున్నానండి. ప్యూరీ చేసుకొని బాగా టమోటా ప్యూరీ కానీ మసాలా స్మెల్ కానీ అంటే చెక్క, లవంగాలు, ధనియా పౌడర్ అన్నీ కలిపి వేసాం కదండి, అవన్నీ పచ్చివాసన పోయే వరకు స్టవ్ మీద ఒక 5 మినిట్స్ చాలండి. ఒక 5 మినిట్స్ అయితే బాగా కుక్ అయిపోయి గ్రేవీ టైప్గా మసాలా స్మెల్. అసలు ఇప్పుడు నేను మసాలా యాడ్ చేసిన వెంటనే అసలు ఆ స్మెల్ అయితే నాకైతే చికెన్ టేస్ట్ వస్తుందండి. ఎప్పుడైనా మనం మసాలాస్ చెక్క, లవంగాలు యాడ్ చేసినప్పుడు ఆ రెసిపీ ఏదైనా సరే మనము అసలు బాగా చికెన్ స్మెల్ వస్తుందండి. చెక్క, లవంగాలు పడితేనే మనకి. అందులోనూ సీక్రెట్ ఏంటంటే జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తే. చూసారా కర్రీ చూడడానికి గ్రేవీ టైప్. దీంట్లో మొత్తం టమోటా ప్యూరీ దీంట్లో అయినా చాలా బాగుంటుందండి.
ఇప్పుడు మన రుచికి సరిపడిన సాల్ట్. నేనైతే 1½ స్పూన్ యూస్ చేసుకున్నానండి. ఆల్రెడీ మనం మసాలాస్ వేసాం. వేడి అన్నం. ఆసమ్ టేస్ట్ అండి. అసలు మసాలా వేస్తేనండి ఏ రెసిపీ అయినా చికెన్ ఫ్లేవరే అండి. సూపర్. మీరేం తిన్నారు? వచ్చేయండి, మాట్లాడేసుకుందాం. బాయ్.